హమాస్ రూట్ మార్చింది. ఎక్కడైతే పాలస్తీనాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి అటాక్స్ చేస్తూ వచ్చి ఇప్పుడు ఎక్కడ నుంచి అటాక్ చేస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి విధ్వంసం చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. దానివల్ల దాదాపుగా 3 మంది హమాస్ తీవ్రవాదులు హతమయ్యారు. ఇప్పుడు ఇంకా ఒక 4 బెటాలియన్ల తీవ్రవాదుల ముఠా మాత్రమే మిగిలింది. రఫా మీద దాడి చేస్తున్న ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణ లోపు వాళ్ళని కూడా లేపేయాలని చూస్తోంది. ఈ దశలో హమాస్ తీవ్రవాదులు రూటు మార్చారు. హౌతీ తీవ్రవాదులకి హెజ్బుల్లా తీవ్రవాదులకి పట్టున్నటువంటి లెబనాన్లోని ప్రదేశాల నుంచి తాము దాడి చేయడం ప్రారంభించారు. అంటే రండి మా దేశంలోకి వస్తే మీ ప్రాణాలతో వెనక్కి వెళ్ళలేరు అంటే హెచ్చరించి అప్పుడప్పుడు చిన్నపాటి అటాక్స్తో సరిపుచ్చుకుని ఓటమి పాలవుతున్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఇక పక్క దేశంకి వెళ్ళి ఆ దేశం నుంచి దాడులు చేయడం ద్వారా ఇక ఉగ్రవాద దాడులు తప్పించి క్రమంగా గాజా మీద పట్టుకోల్పోతున్నారన్న నిజం బయటపడుతుంది. ఎప్పుడైనా సరే దుర్మార్గం అనేది కొంతకాలం మాత్రమే సాగుతుంది, ఎల్లవేళలా సాగదనడానికి సజీవ సాక్ష్యం ఇది.